హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్‌నైతే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇక అందరి ఇళ్లలో సండే వచ్చిందంటే చాలు చికెన్ ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు, ప్రతిసారి ఒకే రకమైన చికెన్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బోరింగ్‌గా ఉంటుంది. అయితే ప్రతిసారి మనం చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ట్రై చేయడానికి, చాలా టేస్టీగా ఉండడానికి ఇలా మీరొక్కసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ చికెన్‌ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే, మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బావుంటుంది కాబట్టి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చూసారు కదండీ! చికెన్ చూస్తేనే నోరూరిపోతుంది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరైతే ముందుగా 500 గ్రామ్స్ వరకైతే చికెన్ అయితే తీసుకోండి. ఇలా మీరు చికెన్ అయితే చాలా చక్కగా వాష్ చేసుకోండి. ఇలా మీరు చికెన్ అయితే 2, 3 సార్లయితే చక్కగా కడిగి వాష్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా మీరు కూడా శుభ్రంగా కడిగి వేరొక బౌల్‌లో అయితే తీసుకోండి. నేనైతే ఇప్పటివరకు 2 టైమ్స్ అయితే కడిగాను. ఇది 3 టైమ్స్. ఇలా మీరు కడిగి ఒక ఎంప్టీ బౌల్‌లో వేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకైతే పసుపునైతే యాడ్ చేసుకోండి. అలా పసుపుని వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసుకొని చక్కగా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం చక్కగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చక్కగా పట్టి మనకు చికెన్ ఫ్లేవర్ చాలా బావుంటుంది కాబట్టి, ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం సైజులో ఉండేటువంటి ఉల్లిపాయనైతే తీసుకోండి. చికెన్ చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే విధంగా ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. దీనికోసం మీడియం సైజులో ఉండే ఒక చిన్న ఉల్లిపాయని, 3, 4 వరకు లవంగాలని, ఒక 2 వరకు పచ్చిమిర్చిని వేసుకొని, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకొని, అందులో 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకైతే మనం ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే పసుపుని వేసుకొని, మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ అయితే మీరు తీసుకొని ఇందులో పూర్తిగా యాడ్ చేసుకోండి. మనం ఇలా చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. ఎందుకంటే మనకు ఈ చికెన్ అనేది అడుగంటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక మనం ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకైతే సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ అనేది రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక మనం సాల్ట్‌ని వేసాం కాబట్టి వాటర్ అనేటివి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేస్తే సరిపోతుంది. అలా మూత పెట్టేసిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి రుచికి తగ్గట్టుగా మనం రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం పొడిని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక్కటంటే ఒక్కటే బిర్యానీ ఆకు వేస్తే గనక చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది. మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేశాం కాబట్టి మూత పెట్టేసి మనం అలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఉంచి అలా వదిలేస్తే మనకు చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇక ఆ తర్వాత మనం మార్వాడి మేతిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలా అంటే చాలా చక్కటి అరోమా అయితే వస్తుంది. చూస్తేనే నోరూరిపోతుంది. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే నోరూరిపోతుంది. తినేయాలనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే వెంటనే ఈ వీడియోస్ చివరి వరకు చూసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనకు ఈ కర్రీ అనేది రైస్‌లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా, పూరీలోకి తిన్నా చాలా అంటే చాలా బావుంటుంది. ఆ తర్వాత
ఆ తర్వాత ఒక ఎంప్టీ బౌల్‌నైతే తీసుకొని అందులో కాస్త ఆయిల్‌ని వేసేసి కాజు పలుకులనైతే తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చల్లబడే వరకు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు మిక్సీ జార్‌లో 100 గ్రామ్స్ వరకైతే కర్డ్‌నైతే తీసుకోండి. ఇలా ఇందులోనే మీరు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కాజులను కూడా వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని, మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్‌లో వేసేసుకోండి. చూసారు కదండీ! ఇలా చికెన్‌లో వేసుకున్న తర్వాత చక్కగా మరొక్కసారి కలుపుకొని రుచికి తగ్గట్టుగా చివరిగా సాల్ట్ అనేది రెడ్ చిల్లీ పౌడర్‌ని సరిగ్గా ఉందో లేదో చూసుకొని మరొక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు చికెన్ అనేది కంప్లీట్‌గా కుక్ అయిపోయిందండి. ఇక మనం చివర్లో వేస్తున్నాం కాబట్టి చాలా చక్కటి గ్రేవీ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా బావుంటుంది. బిర్యానీలోకి తిన్నా కూడా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక మనము ఇలా ఈ కర్డ్‌ని వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేస్తే సరిపోతుందండి. మనకు చాలా చక్కగా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనము ఒక 5 మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి, మళ్ళీ ఒకసారి తీసేసి, మరొక్కసారి చక్కగా కలుపుకోండి. ఎందుకంటే పెరుగుని వేసాం కాబట్టి కాస్త అడుగంటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, మధ్య మధ్యలో మరొక్కసారి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడే మనకు ఈ చికెన్ గ్రేవీ అనేది అడుగంటకుండా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా మనకు వస్తుంది. ఇందులో మాత్రం వాటర్‌నైతే యాడ్ చేయకండి. వాటర్‌ని యాడ్ చేయకుండా మనకు చాలా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదండీ! చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. మనకు ఈ చికెన్ కర్రీ అనేది కంప్లీట్‌గా కుక్ అయ్యింది అని మనకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటే, ఇలా మనకు చివర్లో ఆయిల్ అనేది కంప్లీట్‌గా పైనకైతే తేలుతూ ఉంటుంది. ఇలా మనకు వచ్చేస్తుంది అని అంటే మనకు చాలా చక్కగా చికెన్ అయితే ఉడికిపోయింది అని అర్థం. చూసారు కదండీ! చాలా చక్కగా మనకు చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్